చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ సెక్షన్ స్టార్ట్ చేసుకుందాము. మీరందరూ కూడా మీరు ఉన్నటువంటి ప్లేసెస్లో దయచేసి ఎవరు కూడా పనులు చేసుకుంటూ ఉండకండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందు ఆసీనుడైన నా ప్రియ కన్న తండ్రి, నిఘనమైన నామానికి పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నా నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీరు మా మధ్యలో ఉండి నడిపిస్తున్న విధానానికి నీకు వందనాలు. సెక్షన్ అంతట్లో మీరు తోడుగా ఉండండి. విత్తబడుతున్న వాక్యం పిల్లల హృదయాలు ఫలింపజేస్తూ అయా నీ పిల్లల ప్రభా నీ యొక్క చిత్త ప్రకారంగా వారి యొక్క జీవిత యాత్రను ముందుకు తీసుకెళ్ళి అయా మీరు కోరుకున్నట్టుగా నీ బిడ్డల జీవితాలు ఉండడానికి కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయము. కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది, వాయిస్ బ్రేక్ అయితే చెప్పండి. ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ వర్షం ఉన్నది కనుక మనము కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 8:30 వరకు క్లోజ్ చేసుకుందాము. ఒకవేళ మీకు క్లియర్గా లేకుంటే మాత్రం చెప్పండి. సరే, ఓకే. 1వ వచనం నుండి మనము 12వ వచనం వరకు ఎవరైనా ఒకరు క్లియర్గా చదవండి. ఒకసారి చదివితే మరలా ఒకసారి మనం ఈరోజు 1వ వచనం నుండి 12 వచనాల వరకు క్లోజ్ చేసుకుందాము. స్టార్టింగ్ నుండి ఒకరు చదవండి ఎవరైనా ఒకరు. చతుర్జాతిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మం ఇచ్చే యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువల్ల వారి మధ్య నాట్యమాడి హేరోదుని సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చిదనని అతడు ప్రమాణం చదివి వినిపించిన సిస్టర్కి వందనాలు. ఓకే, 1వ వచనం నుండి 12 వచనాల వరకు మనము నార్మల్గా మీరు చాలా రోజుల నుండి విన్నటువంటి స్టోరీనే. ఏంటిది? యోహాను గారి యొక్క తలను హేరోదు రాజు అంటే అతను తలను నరికించేసి తన భార్య కోరుకున్న విధంగా గిఫ్ట్గా ఇచ్చాడు అనే విషయము మీరు చిన్నప్పటి నుండి మీరు చదువుకుంటూనే ఉన్నారు. కానీ మనము ఇంకొక కోణంలో, అంటే ఒకటే కోణంలో మనం వాక్యాన్ని ఆలోచించకుండా నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా ఏంటంటే వాళ్ళ స్టోరీసే మనం చెప్పుకుంటాము. హేరోదు ఇలాంటి వాడు, హేరోదు మంచోడు కాదు, అతని భార్య హేరోదియ మంచిది కాదు, బాప్తిసం ఇచ్చే యోహాను చాలా గొప్పవాడు, అతని యొక్క తలను ఆమె అంటే నరికించింది, చంపించింది, అక్కడ ఆమె పాపం చేసింది, అక్కడ హేరోదు మంచోడు కాదు, హేరోదియ కూడా తప్పు చేసింది అనేసే మనం ఎప్పటికీ ఇదే వాక్యాన్ని మనము అంటే చెప్పుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా ప్రతి వచనాన్ని కూడా ఏంటంటే మన జీవితానికి అప్లై చేసుకుంటూ వెళ్ళడం అనేది ఏంటంటే చాలా ప్రాముఖ్యము. ఎందుకనంటే ఓన్లీ వాళ్ళ స్టోరీస్ని మన ఎన్ని రోజులు చదువుకున్నా మన జీవితాలు మారు మనసు పొందవు. వాళ్ళ స్టోరీస్ మనం ఎన్ని రోజులు చదువుకున్నా కూడా మనం ఏదో గొప్పవాళ్ళం అన్నట్టుగా, వాళ్ళేదో చెడ్డవాళ్ళు అన్నట్టుగా వాళ్ళ గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోవడం కాదు. కానీ వాళ్ళ నుండి వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఏమి ఉండకూడదు. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనకు నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరెవరు అంటే ఒకరు హేరోదు రాజు, ఇంకొకరు తన తమ్ముని భార్య అయినటువంటి హేరోదియ, ఇంకా బాప్తిసం ఇచ్చు యోహాను గారు. హేరోదు నుండి మనం నిన్న నేర్చుకోకూడని కొన్ని సంగతులను మనం నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. ఏంటిది? హేరోదియాలో నుండి మనం హేరోదు నుండి మనం ఏం నేర్చుకోకూడదు? హేరోదును దేవుడు దేనితో పోల్చాడు అని అంటే పులిసిన పిండితో పోల్చాడు, ఇంకా నక్కతో పోల్చాడు. పులిసిన పిండి అని అంటే ఏంటిది? పులిసిన పిండి అని అంటే అతనిలో ఉన్నటువంటి చెడు లక్షణాలను దేవుడు పులిసిన పిండితో పోల్చాడు, దుష్టత్వము, దుర్మార్గత. కాబట్టి ఇప్పుడు హేరోదు ప్లేస్లో అంటే హేరోదుకున్నటువంటి గుణ లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా చూసుకొని అవి మనలో ఉండకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటిది? నక్క ఏంటిది? జిత్తుల మారిది, అంటే అది సమయాన్ని లాంటి స్వభావము, నక్క లాంటి స్వభావం ఏమైనా కలిగి ఉన్నామా అనేసి, ఒకవేళ అలాంటి స్వభావము మనలో ఏమైనా ఉంటే దాన్ని మనం ఏం చేయాలి అంటే తీసేసుకోవాలి. ఇలా మనము వాక్యాన్ని మన జీవితానికి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మన యొక్క ఆత్మీయ యాత్ర అనేది చాలా సాఫీగా అనకుండా ఏంటంటే పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఇలా మనము వెళ్ళగలుగుతాం. ఎందుకనంటే మనలో ఏ కోణంలోనైనా ఇటువంటి మిస్టేక్స్ ఉండొచ్చు. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా బయటపడాలంటే మరలా ఎలా బయటపడతాయంటే వాక్య ద్వారానే బయటపడతాయి. కాబట్టి వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళ జీవితం అయిపోయింది, వాళ్ళు తప్పు చేశారు, యోహాను గారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. కానీ యోహాను గారి జీవితం అయిపోయింది, ఆల్రెడీ హేరోదు జీవితం అయిపోయింది, హేరోదియ జీవితం కూడా అయిపోయింది.
కాబట్టి వాళ్ళు అయిపోయిన వాళ్ళ జీవితాల గురించి మనము ఊరికే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ వాళ్ళ నుండి మనమే నేర్చుకోవాలి అనేది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు హేరోదులో ఉన్నటువంటి గుణ లక్షణాలు కఠినమైనటువంటి రాజు అంటే ఏంటంటే, రాజులు అప్పటి కాలంలో ఇంకెలా ఉండేది అని అంటే మన అపోస్తల కార్యాలను నిన్న చూసుకున్నాం. ఏంటిది, వాళ్ళు అప్పుడు అంటే ఎక్కువగా దేవుని పూజిస్తూ ఉంటే కూడా వాళ్ళ కోపం, ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువగా నన్నే ఆరాధించాలి, అంటే దేవుడి కంటే ఎక్కువగా నాకే ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అప్పుడు ఉన్నటువంటి రాజులు. కాబట్టి అటువంటి స్వభావం మనలో ఏమైనా ఉందా లేదా చూసేసుకొని మనం ఏం చేయాలంటే అవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఇంకా హేరోదియ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటిది, నిన్నటి దినాన్ని నేను అదే చెప్పాను. ఏంటిదంటే, ఆమెలో ఉన్నటువంటి కోపము, కుయుక్తి, ఆ కుయుక్తి చివరికి దేనికి దారి, ఆమె యాక్చువల్గా చెప్తే తప్పు చేసింది ఎవరు అని అంటే ఆమెనే తప్పు చేసింది. అసలు ఆమె ప్రమేయం లేకుండా ఆ రాజు మాత్రం ఆమెను తీసుకొని తన దగ్గరికైతే చేర్చుకోడు కదా. అంటే ఆమె అవకాశం ఇచ్చింది కాబట్టే ఆ రాజు కూడా ఏం చేశాడు, తప్పు చేశాడు. అంటే అక్కడ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే స్త్రీనే. కాబట్టి ఆయనదేంత తప్పు ఉందో ఆమెది కూడా, హేరోదియది కూడా తప్పే ఉంది. అంటే ఆమె అవకాశాన్ని ఇచ్చింది, ఆ రాజుతో ఉండడం ఆమెకి ఇష్టం కాబట్టే. మళ్ళీ ఆమె ఏమో చిన్నపిల్ల కాదు, ఆమెకు ఒక కూతురు ఉంది. ఆమె నాట్యం వేసే అంత అంటే ఏజ్ ఉంది అని అంటే నాకు తెలిసి ఆమె 10 సంవత్సరాలు అలా ఉండవచ్చు ఆ అమ్మాయి కూడా. అంటే అంత పెద్ద అమ్మాయి ఉండి కూడా హేరోదుతో ఆమెకి అర్థమైపోవాలి ఇక్కడే. అంటే నార్మల్గా హస్బెండ్ చనిపోయినా కూడా పిల్లలు ఉంటే కొంతమంది మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ ఈమె ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు, ఒక కూతురు ఉన్నది, అయినా కూడా మరలా ఇంకొక రాజుతోని ఆమె అంటే ఉండడం కొరకు ఇష్టపడ్డది అని అంటే ఆమె యొక్క స్వభావం మనకి ఎంత వ్యభిచారపు తలంపులు, ఎంత చెడ్డ తలంపులు కలిగినటువంటి స్త్రీనో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆమె నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కని పాఠం ఏంటంటే, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యభిచారానికి సంబంధించినటువంటి చెడ్డ తలంపులు మనలో ఉండకూడదు, వ్యభిచార తలంపులు మనలో ఉండకూడదు, జారత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క మలినమైనటువంటి తలంపులు మనలో ఉండకూడదు. మనందరం కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా, మనం ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండడం. మన చూపులో, మన యొక్క మాటలో, మన యొక్క నడకలో, మన యొక్క తలంపులలో, మన యొక్క ఆలోచనలో అంతా కూడా ఏమి ఉండాలి అంటే పరిశుద్ధత ఉండాలి. మనలో పరిశుద్ధత ఉంటేనే ఆయన మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో నివసించాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళలో మాత్రమే ఆయన ఉంటాడు. ఆయన నివసిస్తేనే వాళ్ళ జీవితాలు వాక్యానుసారంగా వాళ్ళు జీవించగలుగుతారు. వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇలా లింక్స్ ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కటి మనం తప్పిపోయినా, మనము వాక్యంలో నుండి ఏ చిన్నది మనము మిస్టేక్ చేసినా, ఏ ఒక్కటి తప్పిపోయినా కూడా మన జీవితం మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుందండి. కాబట్టి అలా కాకుండా మనం ఇది దానికి చైన్గా ఉంటుంది. కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరి జీవితాల నుండి నేను నేర్చుకునే పాఠం ఏంటి, ఎప్పటి వాళ్ళ గురించి కాదు కానీ నేను వాళ్ళ నుండి నేనే నేర్చుకోవాలి అనేది మనకు అది మెయిన్ కాన్సెప్ట్ అది. ఓకేనా. ఈ యొక్క హేరోదియ నుండి ఇంకొకటి ఏంటంటే కుళ్ళు కుతంత్రం పెట్టుకునే కదా. ఆ కుతంత్రం చివరికి దేనికి దారి తీసింది అని అంటే ఒక మంచి ప్రవక్తనే చంపించే అంత క్రూరమైనటువంటి స్వభావం. ఒక మనిషిని ఇంకొక మనిషి చంపుతున్నాడు అని అంటే అది క్రూరమైన స్వభావం కాదా? క్రూరమైన స్వభావమే. ఆమెలో ఏంటిది వాళ్ళు చేసే తప్పు, వాళ్ళు చేస్తున్న ఆ పాపాన్ని ఖండించినందుకే ఆమె లోపల కుతంత్రాన్ని పెట్టేసుకొని చివరికి యోహాను గారిని చంపించింది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఎవరి మీదనైనా అటువంటి కోపాలు తీస్తాయి. కాబట్టి కోపము ఒకవేళ ఎవరి మీదనైనా ఉంటే అది ఎప్పుడు ఉండాలి అంటే నీకు పొద్దున కోపం ఉంటే సాయంత్రం వరకు దాన్ని తీసేసుకో. ఒకవేళ నైట్ వచ్చిందనుకో పొద్దున వరకు అది నీలో ఉండకూడదు. కోపాలు తాపాలు వద్దు. ఎందుకంటే మన జీవితం కొద్ది కాలమే, మనం జీవించేది మహా అంటే ఒకటే. అసలు మన జీవితకాలం ఎంతో. ఇప్పుడు అందరూ చక్కగా కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం, రేపు ఈ సమయానికి మనం ఉంటామో లేదో ఒకటి తెలియదు. కాబట్టి కోపాలు తాపాలు మనలో ఉంటే ఏమవుతుంది అని అంటే నరహత్యకు దారి తీస్తుంది. కాబట్టి కోపం అనేది చిన్న మొలక ఉన్నప్పుడే దాన్ని తీసేసినాం అనుకో నరహత్య వరకు వెళ్ళదుగా. కాబట్టి దాన్ని చిన్నగా ఉన్నప్పుడే మన కోపాలైనా మనస్వార్థాలైనా ఏదైనా కూడా దాన్ని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసేసుకుంటే అది పెద్దదానికి దారి తీయదు. ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మనము నేర్చుకోవాలి, అతని నుండి మనమే నేర్చుకోవాలి అనేది చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇంకొక వ్యక్తి ఎవరు కనిపిస్తున్నారు? 2వ వచనం నుండి 12 వచనాల వరకు హేరోదు కనిపిస్తున్నారు. హేరోదియ, ఇంకెవరు? బాప్తిసం ఇచ్చే యోహాను గారు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఎందుకు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆ షార్ట్ ఫిలింలో
చక్కగా దాంట్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసినాం ఎందుకు ఈ లోకానికి మనం వచ్చామో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం ఫాలో కావాలి. అవన్నీ ఫాలో అయితే మనం ఈ లోకానికి వచ్చిన దానికి అర్థం. ఓకేనా. ఇవి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎందుకు వచ్చారు అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా చదవండి, ప్రేరేపించబడిన వాళ్ళు. 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఆ షార్ట్ ఫిలింలో చక్కగా దాంట్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసినాం ఎందుకు ఈ లోకానికి మనం వచ్చామో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం ఫాలో కావాలి. అవన్నీ ఫాలో అయితే మనం ఈ లోకానికి వచ్చిన దానికి అర్థం. ఓకేనా. ఇవి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎందుకు వచ్చారు అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా చదవండి, ప్రేరేపించబడిన వాళ్ళు. 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఓకే సిస్టర్, చాలు, థ్యాంక్ యూ సిస్టర్. 1వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. యోహాను గారు వచ్చినటువంటి వర్క్ ఈ లోకానికి యోహాను గారిని దేవుడు ఎందుకు పంపించాడు అని అంటే దీని కొరకు పంపించాడు. దేని కొరకు అంటే వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడం కొరకు. ఇంతకీ ఆ వెలుగు ఏంటిది అని అంటే అదే యోహాను సువార్తలో 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండదని వారితో చెప్పాను. ఏంటిది అని అంటే ఆ వెలుగు ఏంటిదంటే యేసుక్రీస్తు గురించి ప్రకటించడం కొరకు ముందుగానే యేసుక్రీస్తుకి యోహాను గారికి మధ్య కాలం ఎంత అంటే ఓన్లీ 6 months మాత్రమే. ఓకే, ఓన్లీ యేసుక్రీస్తుకి యోహాను గారికి మధ్యలో ఎంత దగ్గర పెట్టు, యేసుక్రీస్తుకి యోహాను గారికి మధ్యలో కాలము ఎంత అంటే ఓన్లీ 6 months మాత్రమే. వాళ్ళ తల్లిదండ్రులు, యోహాను గారి యొక్క తల్లిదండ్రులు చాలా కాలం ఉండని వాళ్ళకి సంతానం ఉండదు. సంతానం ఉండకుండా వాళ్ళు ఏదో నార్మల్ భక్తులు కాదు. వాళ్ళు యాజక ధర్మం అంటే ఒక యాజకులు, ఒక సేవకులు ఒక రకంగా చెప్తే, అయినప్పటికీ వాళ్ళకి సంతానం ఉండదు. సంతానం ఉండకుండా దేవుడు కరెక్ట్గా యేసుక్రీస్తు అంటే వాళ్ళ యొక్క సంతానాన్ని ఎందుకు లేట్ చేశాడు అని అంటే యేసుక్రీస్తు పుట్టడానికంటే ముందు ఒక 6 నెలల ముందు ఆయన రావాలి ఈ లోకానికి. అది దేవుని యొక్క ప్రణాళిక. కొన్నిసార్లు మన జీవితంలో కార్యాలు, ఇప్పుడు యోహాను గారు బాప్తిసం ఇచ్చే యోహాను గారి యొక్క తల్లిదండ్రులకు చాలా కాలం నుండి గర్భఫలం ఉండదు. వాళ్ళు ముసలితనం వచ్చిన తర్వాత యోహాను గారు పుడతాడు. అంటే అప్పటి వరకు కూడా వాళ్ళు మరి విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలే. వాళ్ళు వాళ్ళు ముసలితనం వచ్చిన తర్వాత దూత ప్రత్యక్షంగా నీ యొక్క మొర నాకు వినబడదంటే వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు, వారు యవన కాలంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు పిల్లల కొరకు. కానీ ఎప్పుడు సమాధానం వచ్చింది అని అంటే వాళ్ళు ముసలితనానికి వచ్చినాక వాళ్ళకి సమాధానం వచ్చింది. అంటే మన ప్రార్థనలు దేవుడు వినట్లేదని కాదు, కానీ తగిన సమయంలో ప్రతిదీ నెరవేర్చబడుతుంది. మన యొక్క ప్రార్థన ఏది కూడా ఆయన వ్యర్థపరిచే దేవుడు కాదు. మన యొక్క ఆలోచనలో మన ప్రార్థన మన హృదయం నుంచి మన యొక్క ఆలోచనలు బయటికి రాకముందుకే ఆయనకు తెలుసు నువ్వేం అడుగుతావో. నీకు ఒక ప్లానింగ్ ఉంది నీ పట్ల, నీ జీవితం పట్ల. ఇక్కడ యోహాను గారి పట్ల కూడా ఆయనకంటే ఒక ప్లానింగ్ ఉంది. ఆయన ఈ లోకానికి ఎప్పుడు రావాలి అని అంటే యేసుక్రీస్తు పుట్టుకకు ముందు ఒక 6 నెలల ముందే రావాలి. ఒక 6 నెలల ముందు వచ్చేసి మార్గాన్ని ఆయన ఏం చేయాలంటే చక్కపరచాలి. అంటే అనేకులను క్రీస్తు వైపు తిప్పడం కొరకు ఆయన ఏం చేయాలంటే మారు మనసుకు సంబంధించినటువంటి సువార్తను ప్రకటించాలి. అది ఈ లోకానికి వచ్చినటువంటి యోహాను గారు వచ్చి చేయాల్సినటువంటి వర్క్ అది. యోహాను గారు అది జరిగి ఆయన పర్ఫెక్ట్గా ఆయన వర్క్ ఆయన చేశాడు. ఇంకొక వర్క్ ఏంటిది అని అంటే మనకు ఇదే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 33వ వచనం చదవండి ఎవరైనా. నేను ఆయనను ఎరుగునైతిని కానీ నీళ్ళలో నుండి బాప్తిసం ఇచ్చు నీ వెవుని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఓకే సిస్టర్, చాలు. 33 నుండి నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు దేని కొరకు వచ్చాడు అంటే రెండు కారణాలు. ఒకటి ఈ క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించడం కొరకు, అంటే వెలుగును గురించినటువంటి సువార్తను అంటే క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించడం కొరకు అతను వచ్చాడు. ఇంకా తీసుకోనడం జరిగింది. ఇంకా అనేకులు కూడా
తీసుకుంటారు, పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా తీసుకోవడం కొరకు వస్తారు. ఎందుకంటే ఆయన యొక్క సువార్త ప్రభావం అంత గొప్పగా ఉంది. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటేనే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ వాళ్ళు గుర్తుకొచ్చేది. అంటే వాళ్ళు యోహాను గారు సువార్త నోరు తెరిచి సువార్తను ప్రకటిస్తూ ఉంటే వాళ్ళ యొక్క జీవితాలకు అక్కడికక్కడ వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ ఒప్పుకొని వెంటనే త్వరపడేవాళ్ళు. మేము కూడా బాప్తిసం తీసుకుంటాం, మా యొక్క జీవితాలను మేము కూడా మార్చుకుంటాం, మేము ఏంటంటే నిత్య నరకానికి మేము వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చింది. అంటే ఆ యొక్క సువార్త ప్రభావం అనేది ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కావాలి. ఇక్కడ యోహాను గారి నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం చాలా ఉంది. యోహాను గారు నేటి తరాలకు ఆయన ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాలి. ఎందుకనంటే ఆయన ఈ లోకానికి ఎందుకు యేసుక్రీస్తు పంపించాడో ఆ వర్క్ను ఆయన పర్ఫెక్ట్గా చేశాడు, కానీ మనం చేయలేకపోతున్నాం. పాపాన్ని ఆయన ఖండించాడు, కానీ మనం ఖండించలేకపోతున్నాం. ఆయన ఎవరికి భయపడలే, ఆయనకు జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన కుటుంబంతో కలిసి ఉండలే, ఆయన అడవులల్లో ఇక్కడ ఉండేసి కనీసం తినడానికి ఆహారం కూడా సరిగ్గా ఉండకపోవచ్చు, మిడతలు తినేసి బ్రతికాడు. ఆయన ఒక సాధువు జీవితాన్ని ఆయనకు ఒక భార్య పిల్లలంటే ఏది లేదు. ఆయన ఆయన చేశాడు. ఆయన నుండి ఆయన ఏ విధంగానైతే తండ్రి తన యొక్క చిత్తాన్ని ఆయన పట్ల ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చగలిగాడు. యాజ్ ఇట్ ఈస్గా మనం కూడా అంతే. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము, మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, అది మనం గుర్తించి జీవిస్తేనే మన జీవితానికి అర్థము. లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవించిన రోజులు మన జీవితానికి అర్థము లేదు. ఆయన ఎక్కడ గణపరుచుకోలే, ఆయన చాలా గొప్పగా ప్రకటించాడు, కానీ ఆయన ఎక్కడ గణపరుచుకున్నట్టుగా ఉండదు. ఆయన వచ్చిన వర్క్ ఏంటో ఆయన పర్ఫెక్ట్గా చేశాడు. ఆయన నోటి నుండి ఆయన గొప్పతనం గురించి ఎక్కడ కూడా ఆయన చెప్పుకోలేదు. ఆయన నోటి నుండి దేవుడి గురించిన స్వార్థ తప్ప. ఒకసారి ఎవరు అంటే మనకి ఇదే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 19వ వచనం. కొంతమంది వచ్చి ఆయన అడుగుతారు, నువ్వు ఎవరు అసలుకు అంటే యజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం. ఓకేనండి, చాలు 19వ వచనం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనను, క్రీస్తును కానని ఒప్పుకొనను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడగగా అతడు కానెను, నీవు ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నువ్వెవరవు, మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను కనుక నిన్ను గురించి నీవేం చెప్పుకొంచున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడు అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పుకోకని శబ్దము అని చెప్పెను. యెషయా గ్రంథంలో చక్కగా ఉంటుంది. అంటే ముందుగానే యోహాను గారి గురించి విడుదలైనటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని వాళ్ళకి ఎత్తి చూపాడు. ఎందుకు ఎత్తి చూపాడు అంటే వాళ్ళకు కూడా వాక్యం తెలుసు కనుక, నా గురించి ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది కదా, నా గురించి రాయబడి ప్రభువుకు ముందుగా ఒకళ్ళు వచ్చి త్రోవను సరళం చేసిన తర్వాత ప్రభువు వస్తాడు అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు కదా. ఆ వ్యక్తినే నేను. జస్ట్ నేనేంటిది ఆయన శబ్దాన్ని అంటే ఆయన వాక్యాన్ని ఆయన యొక్క క్రీస్తు యొక్క మార్గాన్ని జస్ట్ ప్రకటించేటువంటి శబ్దాన్ని మాత్రమే. కానీ నేను గొప్పవాడను లేకపోతే వీళ్ళు ఏలియాతో పోల్చారు అని అంటే అక్కడ ఆయనకు సువార్త ప్రభావం ఎంత గొప్పగా ఉందో మరి. అంటే నువ్వు ఏలియావా అని వాళ్ళు డైరెక్ట్ అడుగుతున్నారంటే ఆయన అంత గొప్పగా వాడబడుతుండవచ్చు. అంత గొప్పగా వాడబడిన కూడా అతనిలో కొంచెం గర్వం ఉన్నట్టుగా, కొంచెం అహంకారం ఉన్నట్టుగా, లేకపోతే ఆయన మాటలో ఏ మాత్రమైనా మనకు తేడా కనిపిస్తుందా అండి? ఏం లేదు. అంటే ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు మనం నేర్చుకోవాలి. ఎంత గొప్ప సేవ చేసిన కొంతమంది అంటే ఆటోమేటిక్గా అంటే డెవిల్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే వారి యొక్క ఉన్నటువంటి ఎంత గొప్ప పరిచర్యను మనం చేసినా, ఎంతో మందిని మనం క్రీస్తులోనికి నడిపించినా కూడా మనలో తగ్గింపు గుణం ఉండాలి. మన గర్వము అహంకారం అనేది రాకూడదు. అది వచ్చినటువంటి దూత దేవునితోనే సహవాసాన్ని కోల్పోయింది. అదేవిధంగా మనలో అటువంటి లక్షణాలు వస్తే మనం కూడా దేవునితో సహవాసం కోల్పోయే అవకాశము ఉన్నది. కాబట్టి అతని యోహాను గారి నుండి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తాన్ని మనం కూడా ఎరగాలి. ఆయనలాగా మనం కూడా ఏంటంటే తగ్గింపు గుణం కలిగి ఉండాలి. ఇంకొక అద్భుతమైనటువంటి రెఫరెన్స్ ఏంటంటే దేవుడే అతని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఒకటి ఉంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం చదవండి ఎవరైనా. లూకాసు వార్త 7వ అధ్యాయము 28. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు. ఓకే సిస్టర్, ఏంటిది దేవుడే డైరెక్ట్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు
లేరు. స్త్రీలు కనిన వారిలో అప్పటి ఉన్నటువంటి కాలంలో అప్పుడు ఉన్నటువంటి కాలంలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా ఏంటంటే యోహాను గారిని దేవుడు చక్కగా అతని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి కూడా దేవుడు సాక్ష్యం. బిడ్డ విజయ సిస్టర్ ఉన్నారు. నా బిడ్డ పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ, నా బిడ్డ నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి స్త్రీ అనేసి దేవుడు మన గురించి ఏంటంటే ఇలా అంటే ఒక్కొక్కరికి మనకున్నటువంటి తలంతులను బట్టి కానీ లేదా మన జీవన విధానాన్ని బట్టి దేవుడు మన గురించి కూడా ఏంటంటే సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. దేవుడు మన నుంచి ఇంకా కోరుకునేది, ఆయన మన నుండి కోరుకున్నది ఒకటే, మన హృదయము ఆయనకు ఇస్తే సరిపోద్ది. మన హృదయంలో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఉండి మనము ఏంటంటే ఆయన చేతిలో ఒక మంచి పేరు అంటే ఆయన నుండి మనం ఒక మంచి పేరు, ఒక యోహాను గారిలాగా, ఒక అబ్రహాము గారిలాగా, ఒక పౌలు గారిలాగా అలా మనం ఏంటంటే ఒక మంచి వీరుల్లాగా జీవించాలి తప్ప అందరిలాగా ఇప్పుడు గొప్ప గొప్ప వారిల పేర్లే మనకు బైబిల్లో ఉంటే వాళ్ళ గురించే మనం చదువుకుంటాం. అని మిగతా వాళ్ళందరూ గాలి కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వారిలో ఒకరుగా మనం ఉండాలి. ఏదో నార్మల్గా అందరిలాగా భక్తి చేసేసి మనం అలా ఉండకూడదు. మనం ఏంటంటే పర్ఫెక్ట్ లైఫ్ మనల్ని ఉండాలి. మనందరం కూడా ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు పాపస్థితిలో ఉన్నాం. అటువంటి మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఆ రక్షించుకున్న దానికన్నా న్యాయం మనం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటే చదవండి, 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఓకే సిస్టర్, చాలు. 2వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనల్ని చీకటిలో నుండి ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు? మనం కూడా ఏంటి క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము కూడా వారిలో ఒకరుగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఒకవేళ ఆ ఒకరుగా మనం ఉండేసి మరణిస్తే మన పరిస్థితి ఎలా ఉండేది? మనం కూడా చక్కగా నరకంలో డ్యాన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. చీకటి నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన యొక్క వాక్యపు వెలుగులోనికి మనల్ని పిలిచింది ఎవరు అని అంటే దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఈ పని ఎవరైనా చేస్తున్నారా? ఒక్కసారి అందరూ సెల్ఫ్ చెకప్ చేసుకోండి. ఈ వాగ్దానం ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, లోకం మీద ఉన్న ప్రతి ఒక్కరికి. మనందరం క్రీస్తుని అంటే వెలుగులో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క గుణాతిశయాలను ఎంతమంది ప్రకటిస్తున్నారు? అది ఎవరికైనా, మీ చుట్టాలకే కానీ, మీ బంధువులకే కానీ, రక్త సంబంధులే కానీ, స్నేహితులే కానీ, ఎవరైనా ఓన్లీ ఎవరైతే పరిచర్య చేస్తారో వాళ్ళే ఇంకా వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకోవాలి, వాళ్ళే చేయాలి. కానీ ఈ వాగ్దానం ఒక్కరికి కాదు కదా. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం అంటే సంఘము. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత అండి. ఇది ఒక్కరిది కాదు, ఇద్దరిది. ఆయన మనల్ని వెలుగులోనికి అంటే సంఘంలోనికి మనం చేర్చబడ్డామంటే ఆయన గుణాతిశయాలను ప్రతి ఒక్కరు ప్రచురం చేయాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాల్సిందే. దీని కొరకు మనం పుట్టాము. ఈ వర్కును మనం పక్కన పెట్టేసి నేను 10 సంవత్సరాలైనా చర్చిల్ని కూకుంటాను, 10 సంవత్సరాలైనా నేను పాటలే పాడతాను, 10 సంవత్సరాలైనా నేను ఆ శాపలే పరుస్తాను, 10 సంవత్సరాలైనా అదే మూలకు కూర్చుంటాను, ఏంటిది చర్చి అయిపోయేంత వరకు అదే మూలకు కూకొని అక్కడే నిద్రపోయి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాను. ఆ చర్చికి 100 సంవత్సరాల నుండి పోయినా ఆ పాస్టర్ ఒక్కడే వాక్యం చెప్పాలి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పకూడదు. ఇలా అయిపోయాయి సంఘాలు. కానీ అందరూ ప్రచురం చేయాలి ఆయన గురించి. ప్రతి ఒక్కరు వాక్యం చెప్పాలి అని దేవుడు చెప్తూ ఉంటే ఆ ఒక్కరే చెప్తూ ఉంటారు, ఆ ఒక్కరే నడిపిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు వినుడు. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నా వాళ్ళకు కూడా అర్థం కాకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అలా అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ సంఘాలు. కానీ అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలి. నిన్ను రక్షించుకున్నదే దానికోసం కదా. నిన్ను చీకట్లో ఉన్నటువంటి నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చిందే దీని కొరకు. ఇదే చేయకుంటూ ఉంటే మన జీవితాలకి అర్థం అనేదే ఉండదు. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉండే, చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని ఆత్మను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గములను అనుకున్నట్లు ఎవరు అనేకుల వారు నక్షత్రం నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు
ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించారు. చాలా మంది నలుదిశలో సంచరించి క్రియలను అతడు చెప్పెను. చాలు సిస్టర్, చాలు చాలు. 3వ వచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇది దేవుడు మన నుండి కోరుకున్నది. బుద్ధిమంతులైతే మనం ఎలా ఉండాలి అంటే, లోకములో ఆకాశ నక్షత్రాలు ఏ విధంగానైతే తేజస్సునిస్తాయో ఆ విధంగా క్రీస్తు కొరకు మనము లోకంలో వెలగాలి అని అంటే వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని కొరకు వీలైతే మన జీవితాలను త్యాగం చేయాలి. దేవుని కొరకు మన జీవిత కాలాన్ని ఉపయోగించాలి. దేవుని కొరకు మనకి ఎలా వీలైతే అలా సువార్త పనిలో మనం పాలి భాగస్తులు కావాలి. ఇది దేవుడు మన నుండి కోరుకునేది. మరలా ఒకసారి చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. మరి మనం బుద్ధిహీనులుగా జీవిస్తున్నామా, లేకపోతే బుద్ధిమంతులుగా మనము అనుకుంటున్నామా, లేకపోతే నిజంగా బుద్ధిమంతులమేనా అనేది మనం పరీక్షించుకోవాలి. మనం ఎప్పటికీ బుద్ధిహీనులాగానే ఉంటే మన జీవితానికి అర్థం లేదు. మనం ఎలా మారిపోవాలంటే బుద్ధిమంతులుగా మారిపోయి ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశించెదరు. ఎవరు అనేకులను క్రీస్తు వైపు తిప్పుతారో వాళ్ళు ఎప్పుడు నిరంతరం కూడా ప్రకాశిస్తారు. ఎక్కడ ప్రకాశిస్తారు? ఈ లోకంలో ప్రకాశిస్తారు. నిత్యజీవం వెళ్ళాక వాళ్ళ యొక్క స్థానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. మనం ఈ లోకానికి యోహాను గారు పర్ఫెక్ట్ లైఫ్ ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఆయన గురించి మనం చదువుకుంటున్నాం, కానీ ఆయన నుండి మనం నేర్చుకోవట్లేము. మనకు కావాల్సింది ఏంటిది? ఆయన గురించి ఎప్పుడు చదువుకున్నా అదే స్టోరీ చదువుకుంటాం, కానీ ఆయన నుండి మనం నేర్చుకునేది కావాలి. ఇంకొక సందర్భాన్ని చూసి మనం క్లోజ్ చేసుకుందాము. మార్కు సువార్తలో ఒక సందర్భం ఉంటుంది, అదొకటి చూసుకొని క్లోజ్ చేసుకుందాము. దయచేసి ఎవరు లెఫ్ట్ కాకండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనం ఎవరైనా చదవండి. వాడు వెళ్ళి దెకపొలిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఓకే సిస్టర్, చాలు చాలు చాలు. ఈ సందర్భం ప్రతి ఒక్కరు కూడా తెలుసు. సేనా దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి. చాలాసార్లు మనం ఇతని గురించి చదువుకున్నాము. 18వ వచనం కూడా ఒకసారి చూడండి. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఒక సేన దయ్యం పట్టినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తారంటే అతనిలో ఉన్నటువంటి 1000 లేకపోతే 6000 మధ్యలో 6000 మధ్యలో సంఖ్య అన్నమాట. అది అన్ని దయ్యాలు ఒక వ్యక్తిలో, ఒక దయ్యం ఉంటేనే మనము తట్టుకోలేము, కానీ అన్ని దయ్యాలు అతనిలో ఉన్నాయంటే అతడు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడో మనం చూసుకోవాలి. అటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినప్పుడు ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా, అక్కడ జరిగింది గొప్ప కార్యమే, ఆయన కూడా ఏంటంటే వాళ్ళకు అర్థం కాలేదు, అక్కడ దేవుని శక్తి అర్థం కాలేదు. మరి ముఖ్యంగా అక్కడ అతను ఒక వ్యక్తి బాగుపడితే మనం సంతోషిస్తాం, కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు తెలుసా? రివర్స్ చేశారు. అక్కడ దేవుడు స్వస్థపరిస్తే ఆ ఊర్లో ఉండకుండా దేవుడినే వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేసి ఆల్రెడీ అంటే వెళ్ళిపోమని చెప్తారు. ఇంకోసారి మా ఊరికి నువ్వు రావద్దు అనేసి ఆయనను వెళ్ళగొడితే ఆ యొక్క దయ్యం పట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఉంటే వచ్చి బతిమలాడుతున్నాడు. ఏమని అంటే, ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇది ఒక వ్యక్తిని, ఇక్కడ సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు దేవుడు అక్కడ ఏమని చెప్పాడంటే, నువ్వు ఇంట్లోకి పోయి కూర్చొని నువ్వు నీ ఇంట్లో పనులు నువ్వు చేసేసుకొని నువ్వు ఉండిపోరా బాబు అని చెప్పలే. ఏమని చెప్పాడంటే, సువార్తను ప్రకటించు, నువ్వు ఎలా స్వస్థత పొందావు, నేను ఎందుకు రక్షించుకున్నాను అంటే ఎంత చీకటి జీవితము, అటువంటి చీకటి జీవితముని వెలుగులోనికి ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే ఆయన గుణాతిశయాలను ప్రకటించడం కొరకు, ఆయన శక్తిని లోకానికి ప్రకటించడం కొరకు. ఆయన శక్తిని లోకానికి ప్రకటించే విషయంలో మనం భయపడి పిరికి వాళ్ళుగా ఉండకూడదు. ఎందుకనంటే పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఆయన మనకు ఇవ్వలేదు. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, మన దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన లేనివాడు కాదు, ఆయన సత్తా లేనివాడు కాదు, ఆయనకు అసాధ్యం అంటే ఈ లోకంలో ఏమీ లేదు. కాబట్టి మనం ఎందుకు భయపడాలి? మరి ఆయన సువార్తను ధైర్యంగా ప్రకటించాలి. నశించున్న ఆత్మలు మనం మరణించేలోపు ఒక్కరినైనా రక్షించాలి. ఇది మన యొక్క గోల్ అండి, ఇది మన యొక్క వర్క్. యోహాను గారి నుండి నేర్చుకునేది ఇది.
ఆయన ఏదో నార్మల్గా బంగారం పెట్టి మనల్ని కొనుక్కోలే, లేకపోతే ఏదో ఆస్తులు పెట్టి మనల్ని కొనుక్కోలే. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్న దానికి కొంచెం కూడా మనం విలువ చూపించకపోతే వృధా అండి. చివరి రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాము. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం.